దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 112వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. మరొకసారి నేను కూడా చదువుతున్నాను. జాగ్రత్తగా ఆ వచనాన్ని మీరు కూడా చదవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యములో నుండి మనందరితో మాట్లాడునుగాక. కీర్తనలు 112వ కీర్తన 4వ వచనాన్ని భక్తులు ఎవరు రాశారో మనకు అక్కడ పైన హెడ్లైన్లో ఏమీ కనపడలేదు, కానీ మొత్తానికైతే దేవుని యొక్క గ్రంథంలో భక్తుల జీవితాల్లో జరిగిన అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు గ్రంథస్థం చేయడానికి అనుమతించాడు. ఇది మాత్రం 100% వాస్తవం అండి. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో కనుక గమనించినట్లయితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని ఉంది. యథార్థవంతులకి చీకటి ఏంటి? యథార్థవంతులకు చీకటి ఏంటి అసలు? దేవుని వాక్యంలో చీకటి అనేటువంటి పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. చీకటి కన్నీరుకు సాదృశ్యంగా ఉంది, చీకటి అనారోగ్యానికి సాదృశ్యంగా ఉంది, చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది, చీకటి దుష్టుని యొక్క క్రియలకు సాదృశ్యమైంది. యథార్థవంతులకు కూడా ఇలాంటివన్నీ జరుగుతాయా? యథార్థవంతుల జీవితాల్లో కూడా చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేయాలా అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఎస్, యథార్థవంతుల జీవితాల్లో కూడా చీకటి సంబంధమైనటువంటి అనుభవాలు కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. దానికి గొప్ప ఉదాహరణ భక్తుడైన యోబు. అతని గురించి బైబిల్లో మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఊజు దేశమందు అతని వంటి భక్తిపరుడు మరొకడు లేడట, అతని వంటి యథార్థవంతుడు లేడట, అతని వంటి నిందారహితుడు లేడట, అతనిలాగా దేవుని సేవించినటువంటి వ్యక్తి లేడట, అతనిలాగా బిడ్డల కొరకు ప్రతి అరుణోదయమున బలి అర్పించిన వ్యక్తి లేడట. మరి అతని జీవితంలో కూడా ఏముంది? చీకటి, శ్రమ, కన్నీరు, దుఃఖం. ఒక్కరోజే సమస్తాన్ని పోగొట్టుకొని ఒక కారు మేఘాలు కమ్మినటువంటి అనుభవం అతని జీవితాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, యథార్థవంతులకు కూడా కొన్ని చీకటి అనుభవాలని దేవుడు అనుమతిస్తాడని. అయితే అనుమతించబడినవి అవి కలకాలం ఉంటాయని లేఖనం ఎప్పుడు చెప్పలేదు. ఉదయం ఏడుపు వచ్చినను సాయంకాలంలో నవ్వవచ్చునని వాక్యంలో వ్రాయబడింది. ఉదయం ఏడుపు వచ్చినా సాయంకాలానికి అది నవ్వుగా మార్చబడుతుందట, సాయంకాలం ఏడుపు వచ్చినా అది ఉదయానికి నవ్వుగా మార్చబడుతుందట. దేవుని పిల్లల జీవితాల్లో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఈ చీకటి క్రియలు అసలు శాశ్వతంగా ఉండవని, కానీ కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని పరీక్షించుట కొరకు, కొన్ని సందర్భాల్లో అవిధేయతతో కూడిన జీవితాలు యథార్థవంతులైన వారి జీవితాల్లో కూడా కొంత అవిధేయత వారి యొక్క జీవితాలు ఏలుబడి చేసినప్పుడు వారి అవిధేయతకి పనిష్మెంట్గా కొంత చీకటి అనుభవాలు కూడా వెళ్ళవలసి వస్తూ ఉంది. కనుక యథార్థవంతులకు కూడా చీకటి అనుభవాల్ని మనం ఇక్కడ లేఖనంలో చూస్తున్నాము. ఓ భక్తుడు తన యొక్క యథార్థమైన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ తన జీవితంలో చీకటి అనుభవాల గురించి కీర్తనలోనే ఒక పదం రాశాడు. 88వ కీర్తన గ్రంథంలోనే ఒక పదాన్ని మనం చదువుకుందాం. 88వ కీర్తన 15వ వచనాన్ని చదువుదామా? చాలా. ఈ భక్తుడు ఎవరో తెలుసండి? యజ్రీయుడైన హేమాన్. ఇతడు ఎవరో తెలుసా? గాయక బృందంలో బహుభక్తి నిష్టలు కలిగినటువంటి పాటలు పాడేటువంటి వ్యక్తి, పాటలు రచించేటువంటి వ్యక్తి. ఇతని జీవితంలో మరి ఎందుకు చీకటి అనుభవాలు అనంటే తెలియదు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క బిడ్డల జీవితానికి చీకటి అనుభవాలని దేవుడు కొన్ని సందర్భాలు అనుమతిస్తాడు. కొన్నిసార్లు స్వయంకృత అపరాధాన్ని బట్టి కొన్ని తెచ్చుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని పరీక్షించుటకు దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు.
యోబు జీవితంలో అనుమతించడాన్ని బట్టే వచ్చింది. కనుక ఈ భక్తుని జీవితంలో అతని సాక్ష్యాన్ని మనం గమనించినట్లయితే, బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను అంటాడు. అదే 18వ వచనం కిందకి మనం కనుక గమనిస్తే అతని బాధను మరింకాస్త అర్థవంతంగా వెళ్ళబుచ్చుతున్నాడు. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. ప్రియులారా గమనించండి, ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి కదా. ఎవరైనా బాధల్లో ఉంటే ఎవరో ఒకళ్ళు మన ఇరుగువారో పొరుగువారో వచ్చి మనను కొంచెం కాకపోయినా కొంచెమైనా ఆదరించి పలకరించి మీరు ఎలా ఉన్నారు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో బంధువులు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో బంధువులు పెద్ద రాబందులు అవుతున్నారు. ఏమవుతున్నారు? బంధువులే పెద్ద రాబందులు అవుతున్నారు. కనుక మనం ఎవరిని ఏమంటానికి లేదు. దేవుడు అనుమతించడం ఆ విధంగా మారిపోవటానికి. ఆయన ప్రభువును స్తుతించాలే తప్ప ఎవరిని ఏమంటానికి వీలేదు. సరే, ఇక్కడ మన భక్తుని యొక్క జీవితాన్ని గమనిస్తే, నా ప్రియులను స్నేహితులను నువ్వు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమే. చీకటి బంధువర్గం ఏంటి అసలు? ఎవరు లేని ఒక నిస్సహాయ స్థితి అట. ఎవరికంటే యథార్థవంతుడైన భక్తిపరుడైన పాట పాడేటువంటి ప్రభు సన్నిధిలో ఆరాధించేటువంటి ఓ వ్యక్తి హేమాను రచించిన దైవధ్యానం ఇది. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో యథార్థవంతులంగా ఉంటూ ప్రభుని సేవిస్తున్న కొన్నిటి గుండా దేవుడు మనం తీసుకొని పోతూ ఉంటాడు. ఆ కొన్ని అనుభవాలు గుండా తీసుకొని పోతున్నప్పుడు మనము వాటిలో నేర్చుకోవడానికి ఇష్టపడితే ప్రభు అట చాలా నేర్పిస్తాడట. ఓ భక్తుడు ఒక చక్కటి కొటేషన్ రాశాడు. నిన్ను ప్రేమించే వరకంటే నీ శత్రువులే నీకు చాలా విషయాలు మేలు చేస్తారు. కాబట్టి నీ శత్రువులను ఎప్పుడు కూడా ద్వేషించుకో అని రాశాడు ఆయన. నిజమే, కొన్ని సందర్భాల్లో మనం ప్రేమించే వరకంటే మన శత్రువు దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మన యొక్క గుణపాఠాలు, మన జీవితంలో ఎదురయ్యే గుణపాఠాలు చాలా నేర్చుకోవచ్చు. భవిష్యత్ తరంలో అనేకుల్ని ఆదరించడానికి, ప్రోత్సహించడానికి, హెచ్చరించడానికి మనం చాలా విషయాలు శత్రువుల దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చట, నేర్చుకునే మనసు ఉంటే. కాబట్టి యథార్థవంతులకు కూడా చీకటి అనుభవాలు ఉంటాయి. దేవుడే కొన్నిసార్లు వాటిని అనుమతిస్తూ ఉంటాడు. కనుక ఈ యథార్థతను విడిచిపెట్టవద్దు. చీకటి వచ్చిందని, రోగం వచ్చిందని, కన్నీరు వచ్చిందని, దుఃఖంగా ఉందని దేవుని మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ చీకటిని కలుగు చేసిన దేవుడే వెలుగును కూడా కలుగు చేశాడు. అర్థమవుతుందా? చీకటిని కలుగు చేసిన దేవుడే వెలుగును కూడా కలుగు చేశాడు. సమస్యను సృష్టించిన దేవుడే ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపించగలడు. పేతురు ఒకసారి అంటాడు, యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని వెంబడించినటువంటి వారు చాలామంది ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. ఒకసారి ఆయన ఒక సందర్భాన్ని ఎత్తి చెప్పినప్పుడు దాన్ని గ్రహించలేక చాలామంది వెలుదిరిగి వెళ్ళిపోయారు. నేనే జీవాహారము, పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారము నేనే, నన్ను తినవాడు, నన్ను త్రాగువాడు నిత్య జీవనకు ప్రవేశించును అని యేసయ్య శరీరాన్ని గురించి, యేసయ్య రక్తాన్ని గురించి అక్కడ మర్మంగా ఒక మాట చెప్తే అది అర్థం కాక చాలామంది వెనుదిరిగిపోతారు. శిష్యులు మాత్రం అక్కడ ఉండి యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటో, దాని యొక్క భావం ఏంటో తెలుసుకోవాలని నిరీక్షిస్తూ ఉంటే ప్రభు వారి వైపు చూసి, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అని అంటే పేతురు అంటాడు, అయ్యా మేము ఎక్కడికి వెళతాము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు గనక నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామో? వెళ్ళే ప్రసక్తే లేదయ్యని ఆ యేసుప్రభు శిష్యులు అందరూ కూడా భీష్మించుకొని ఆయన దగ్గరే ఉన్నారు. అందుకే వారికి అంత ఘనత వచ్చింది. కనుక చీకటి అనుభవాలు మన జీవితాలు ఏలుబడి చేస్తావని అని కొన్ని సందర్భాలు సాతాను ఏం చేస్తాడు తెలుసా? నువ్వు భక్తి చేస్తావున్నా, ఎందుకు నీ భక్తి, ఎందుకు నీ భక్తి, ఎందుకు నీ కన్నీరు, ఎందుకు నీ ఉపవాసాలు, ఎందుకు నీవు నీ భక్తిని విడిచిపెట్టేసాయి. ఇగో లోకంలో చాలామంది ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ప్రశాంతంగా, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. దేవుని విడిచిపెట్టేసి పక్కకు రా,
ప్రశాంతతను చూస్తామని దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడని. వాడు అబద్ధికుడు, ఆది నుండి అబద్ధమున ఒక జనకుడట. వాడిలో సత్యం ఏమీ లేదని యోహాను భక్తుడు స్పష్టంగా రాస్తాడు. వాడెప్పుడు కూడా సత్యం చెప్పడండి. అందుకని అపోస్తులు అందరూ కూడా దెయ్యాన్ని మాట్లాడనివ్వలేదు, దెయ్యాల్ని నోరు మూయించారు. ఈరోజు ఏం చేస్తున్నారంటే చెప్పు ఇక్కడ ఎవరున్నారు అని దెయ్యానికి మైక్ ఇస్తున్నారు. మీరు చూసారా అక్కడక్కడ సోషల్ మీడియాలో? ఆదిమ అపోస్తులందరూ దెయ్యాన్ని మాట్లాడటం నోరు మీమని దెయ్యం యొక్క నోటిని మూశారు. సర్వోన్నతుని దేవుని సేవకులని దెయ్యం పట్టిన ఒక చిన్నది అపోస్తులు వెంబడిస్తూ అది కూడా సువార్త చేస్తామంటే అపోస్తులు ఎంకరేజ్ చేయలేదండి ఆ దెయ్యాన్ని. ఆ చిన్నదానిలో నుంచి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి దాని నోరు మూయించే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? చీకటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సభల మీద, చిన్న చిన్న చర్చిల్లో కాదన్న జరుగుతుంది. అంటే మా దగ్గర దేవుడు ఉన్నాడు చూడండి హో అని దేవుణ్ణి చీకటిని వెలుగుగా ప్రకటించే ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ. మనబోటి అమాయకమైనటువంటి ప్రజలు ఏం చేస్తారంటే గుడ్డిగా నమ్మేసి వెంబడిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏ దెయ్యం కూడా నిజం చెప్పడానికి ఇష్టపడదని. నిజం చెప్పినట్లుగా ఉంటుంది, కానీ నిజంలో 100కి 99% అంత అబద్ధమే ఉంటుంది. 1% మాత్రం నిజం చెప్తుంది. కనుక అపోస్తులకు జ్ఞానం లేకనా, వివేకం లేకనా, ఆత్మ నడిపింపు లేకనా దయ్యపు నోరు మూయించేసింది. కనుక కొన్ని సందర్భాల్లో చీకటి సంబంధమైనటువంటి దుష్టుడు కొన్ని సందర్భాల్లో మన దేవునికి దూరం చేయాలని వాడి ప్లాన్లో భాగంగా, ఇదిగో నువ్వు యథార్థంగా ఉన్నావు, నీకేమేలు కలగలేదు కాబట్టి యథార్థాన్ని విడిచిపెట్టేసి పక్కకు రా. ఆనాడు యోబు దగ్గర కూడా వచ్చి అదే కదా శోధన. భార్యలోకి ప్రవేశించి ఇంకా దేవుడు 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 అంటావు ఎందుకయ్యా? ఒక్కసారి నీ దేవుడిని దూషించి చావు అంటే ఏమైపోతుంది యోబు యొక్క జీవితం? ఒక్కసారిగా దేవుణ్ణి తన నోటితో నువ్వు నాకు ఏం మేలు చేసావయ్యా అని ఒక వ్యర్థమైన మాట పలికితే దేవుని యొక్క నామం యోబు నోటి నుండి దూషించబడినట్లు అవుతుంది. నీ దేవుడిని యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నటువంటి ఆజ్ఞను తృణీకరించేటట్లు చేయాలని సైతానుడు యోబును ఆ విధంగా ప్రేరేపించాడు. ఎప్పుడు చీకటి అనుభవంలో కూడా తీసుకొని పోయి, కన్నీటి అనుభవాల కూడా తీసుకొని పోయి. కానీ యోబు అన్నాడు తెలుసా? అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుని పోవటానికి సమర్థుడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన యొక్క భక్తి యథార్థత ఆ రేంజ్లో ఉండాలి. ఏ రేంజ్లో ఉండాలి? ఆ రేంజ్లో ఉండాలి. ఉందా మనకు ఆ భక్తి? ఇచ్చిన దేవుడు తీసుకొని పోతా ఉంటే ఏడుస్తున్నామా? పోతే పోనేలే ప్రభువానికి స్తోత్రం అనే స్టేజ్లో మన భక్తి ఉందా? లేకపోతే గోచాడుకునే స్టేజ్లోనే ఉందా? పోనీ దేవునికి స్తోత్రం. ఇచ్చిన దేవుడు మరలా తిరిగి ఇవ్వలేడా? తీసుకుంటే ఇచ్చిన దేవుడు మరలా తిరిగి ఇవ్వలేడా? అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి ఓ సమయంలో పిలిచి, ఇదిగో నీవు ఒక పర్వతం చూపిస్తాను, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నీకు ఒక్కగానే ఉన్న నీ సంతానం, అక్కడ క్లారిటీగా చెప్తాడు. బహుశా క్లారిటీ అవ్వకపోతే అబ్రహాము తెలివి తక్కువడం కాదు, ఇస్మాయిల్ని తీసుకుని పోయేవాడు. కానీ దేవుడు ఒక క్లారిటీ ఇచ్చి నీకు ఒక్కగానైనా ఒక కుమారుని నాకు బలి ఇవ్వటానికి తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీదకి వచ్చేసాయి అని అంటే మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆఖరి క్షణం వరకు అయ్యా 25 సంవత్సరాల తర్వాత ఇచ్చావు, 12 సంవత్సరాలు అలారముద్దుగా పెంచుకున్నాను, ఇప్పుడు కొండ మీద తీసుకురమ్మంటున్నావు, దహన బలిగా అర్పించమంటున్నావు, నాజీరుగా చేయమంటే చేసేద్దును. నీ సేవ కొరకు నాజీరు చేయటం అంటే అది తేలికైన పనే. కొంచెం అది మాకు దూరంగా గడిపినప్పటికీ సజీవంగా ఉంటాడు కాబట్టి నాజీరు చేయబడినా తేలికైన పనే. కానీ ఏకంగా దహన బలి కోరుకుంటున్నావు, దహన బలి అంటే తిరిగి రాదు కదా అని ఏమాత్రం మారు మాట మాట్లాడకుండా ఇచ్చేశాడు, తీసుకుపోయాడు. అదే విశ్వాసంతో అబ్రాహాం యొక్క సంతానమైన ఇస్సాకు కూడా మౌనంగా ఉన్నాడు. భక్తులు వివరిస్తారు, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఈ ఇస్సాకు కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా తండ్రి అయిన దేవుని చిత్తానికి ఆ విధంగా సమర్పించుకున్నారని వర్ణన చేస్తూ ఉంటారు కొంతమంది భక్తులు. నిజమే. కనుక అంత శ్రమలో కూడా, అంత కన్నీటిలో కూడా, ఒకవేళ ఆ సమయంలోనే
బహుశా మనం ఉంటే మన బిడ్డలనే దేవుడు ఒక స్వరంతో మాట్లాడి నాకు దహన బలిగా ఇచ్చేయమంటే యేసు నామములో సైతానా పో అంటామేమో, అవునా కదా? కానీ అబ్రహాముకు తెలుసు దేవుని స్వరం ఏంటో, దెయ్యం స్వరం ఏంటో అబ్రహాముకు బాగా తెలుసు కనుకనే తన యథార్థతను విడిచిపెట్టలేదు. లేచాడు, గాడిదను గంత కట్టుకున్నాడు, కట్టెలు చీల్చుకున్నాడు, పనివారిని వెంట పెట్టుకున్నాడు. పనివారిని గాడిదను కింద ఉంచేసి కట్టెల మోపు ఇస్సాకును ఎత్తున పెట్టేసి ఏ పర్వతం మీద అయితే దేవుడు బలి కోరాడు ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. చేతులు కట్టాడు, కట్టెలు పెట్టాడు, కట్టెల మీద పెట్టాడు. ఇక కత్తెత్తి నరకటమే తరువాయ భాగంగా మిగిలి ఉంది. వెంటనే స్వరం, అబ్రహామా అబ్రహామా, నీకు ఒక్కడైనటువంటి కుమారుని నాకు ఇయటానికి వెనుతీయలేదు కనుక ఇదిగో నీవు నాకు భయపడుచున్నావని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఇప్పటి నుంచి నీవు సామాన్యమైనటువంటి అబ్రహాము కాదు. నిన్ను లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా విశ్వాసులకు తండ్రి అని ఇప్పటి నుంచి పిలుస్తారు. అంతకుముందు వరకు పిలవలేదని అప్పటి నుంచి పిలుస్తారు. పో, నీవు నాకు భయపడుచున్నావని నేను ఎరుగుదును. ఇదిగో ఆ కొమ్మలకు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు, ఆ పొట్టేలు తెచ్చి నాకు బలిగా ఇవ్వు, నీ కుమారుడు నాకేం అవసరం లేదు. నీ విశ్వాసాన్ని పరీక్షించుటకే ఈ కన్నీటి అనుభవాన్ని, చీకటి అనుభవాన్ని నీ జీవితంలోనికి తీసుకొచ్చాను అని అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషంగా ఆ కొమ్ములు తగులుకొని పొట్టేలను తీసుకొచ్చి అక్కడ దహన బలి అర్పించి తాను తన కుమారుడు మరలా కిందకి తిరిగి వెళ్ళినట్లుగా లేఖనంలో చదువుతాం. కనుక యథార్థతను ఎక్కడ కూడా వదులుకోలేదు. అయ్యా నువ్వు ఇచ్చావు కదా, తీసేసుకుంటే ఎట్లాగా, నేను ఎవరు, ఇది అయ్యప్పని కాదు, మా శారమ్మ గారు ఊరుకోదు అనే సాకులేమి లేవండి, అనే సాకులేమీ లేవు. అది కదా యథార్థత అంటే. కనుక దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు కలుగుతుందంటే ఇదేనమాట. గాఢాంధకారపు అనుభవమే, కానీ యథార్థంగా దేవుని యొక్క చిత్తానికి తను ఎప్పుడైతే సమర్పించుకున్నాడో ఆ కొండ మీద దేవుడు గొప్ప వెలుగుగా ఇక నుండి నువ్వు విశ్వాసులకు తండ్రివి అనబడతావు. సామాన్యమైనటువంటి వాగ్దానం అనేది సామాన్యమైన వాగ్దానం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన యొక్క యథార్థమైన జీవితం నుంచి వచ్చింది, విశ్వాసంతో కూడా నిరీక్షణతో వచ్చింది. కనుక దేవుని పిల్లలమైన మనము యథార్థతను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని, యథార్థతను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. యథార్థత అంటే ఏంటి పాస్టర్ గారు అని నన్ను అడిగితే చాలా విషయాలు చెప్పగలుగుతాను. చాలా రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన మార్కెట్లో, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం మార్కెట్లో కొంత కూరగాయలు కొనుక్కుంటా ఒక ఆమెకి డబ్బులు ఇస్తే ఆమె నేను ఇచ్చింది 500 రూపాయల నోటు అనుకొని 400 రూపాయలు చిల్లర వెనక రివర్స్ ఇచ్చింది. నేను కొనుక్కున్నది ఎంత, 50 రూపాయలేమో చిల్లర. అది తీసుకున్నాను, పరధ్యానంలో అలా జేబులో పెట్టుకున్నాను. అలా వెళ్తా ఉంటే అరే నేను ఇచ్చింది 100 రూపాయలు కదా, మళ్ళీ 400 చిల్లర రూపాయలు డబ్బులు ఇచ్చింది ఏంటిది ఆయన నా అడుగులు అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఓ పక్కేమో మనసాక్షి, నువ్వు ఇచ్చింది 100 కదా, ఏంటి నీ డబ్బులు అయిపోయినట్టు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నావు అని అంటా ఉంది. పోనీలే దేవుడేమో కనికరించాడేమో, నాకు చాలా అవసరాలు ఉన్నాయి కదా, ఆ అవసరాలు తీర్చడానికే నువ్వు ఇప్పించాడేమో అని మరొక పక్క నా శరీరం అట్లా ముందుకు అడుగులు వేస్తూ ఒక రౌండ్ వేసుకొని వచ్చాను. మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ వేసుకొని వచ్చి ఆ తల్లిగారి దగ్గరికి వచ్చి, అమ్మా నేను మీ దగ్గర ఇందాకలే కూరగాయలు కొన్నాను, నేను మీకు ఇచ్చింది 100 రూపాయలే, మీరు నాకెందుకో పరధ్యానంలో ఉన్నట్లున్నారు, నాకు 400 చిల్లర రూపాయలు మళ్ళీ డబ్బులు ఇచ్చారు, ఒకసారి చూసుకున్నంటే అవునా బిడ్డ ఇటీ బిడ్డ అని 400 రూపాయలు మళ్ళీ రిటర్న్ ఇస్తూ ఉంటే తీసుకొని, బిడ్డ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా బిడ్డ అని 2 చేతులు జోడించి, బిడ్డ ఇగో ఈ పట్టుపోయి ఇంకా 4-3 కూరగాయలు కలిపి నా సంచులు వేసి, అమ్మ ఏం వద్దు అంటున్నా కూడా ఏమాత్రం అనుకున్నా నా సంచులు వేసి ఆవిడ చాలా ఆనందించింది. యథార్థత అంటే చీకటిలో కూడా వెలుగు కలుగుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మన జీవితాల్లో, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉంటాయి. ప్రతి విషయంలో యథార్థంగా మనం ప్రభువుని సేవిస్తే ఇదిగో నీ యొక్క చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు. నీ చీకటిని దేవుడు ఏం చేస్తాడట, వెలుగుగా మార్చేస్తాడట. కీర్తన గ్రంథం 78:38 ఒకసారి చూద్దామా. కీర్తన గ్రంథం 70
8వ కీర్తన 38వ వచనాన్ని ఒకసారి చూద్దామా. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకున్నవాడు. చాలండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం యథార్థంగా ఆయన సేవిస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఎలాంటి వాడుగా ఉన్నాడు తెలుసండి. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దోషం అన్న దగ్గర ఏమన్నా మాట ఉందంటే మూల భాషలో ప్రాయశ్చిత్తం చేయవాడు. మనం యథార్థంగా ముందుకు సాగుతున్నప్పుడు, యథార్థంగా ప్రభువుని సేవిస్తున్నప్పుడట మన దోషాన్ని ఆయన ఏం చేస్తాడట, మన దోషాన్ని క్షమించి పరిహరిస్తాడట. కనుక దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా యథార్థతను విడవకుండా సాగినప్పుడే చీకటిలో వెలుగు కలుగుతుంది. చీకటిలో వెలుగు ఎప్పుడు కలుగుతుంది అంటే యథార్థంగా ప్రభువును సేవిస్తూ ముందుకు సాగినప్పుడే. ఆమోసు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఒక్కసారి మీరు చూడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. 5వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతులకు దేవుడట ఎలాంటి గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడో స్పష్టంగా వ్రాయబడినటువంటి లేఖన భాగం 5వ అధ్యాయం 8వ వచనం. సృష్టించినవాడు కారు చీకటిని, జాగ్రత్తగా ఆ మాటలు గమనించండి, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని యథార్థంగా సేవించినప్పుడట దేవుడు ఆయన పిల్లల పక్షంగా ఏమై ఉన్నాడో ఇక్కడ ఆమోసు భక్తుడు తెలియజేస్తున్నట్టు ఒక సత్యమని. ఏం చేస్తాడట ఆయన, ఉదయం కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. చీకటిలో కూడా కారు చీకటట. కారు చీకటి అంటే మీకు తెలుసా? కారు చీకటి అంటే మన నీడ కూడా మనకు కనపడదు. తడువులు ఆడుకోవాల్సిన పరిస్థితి. దేవుని యందు యథార్థంగా మనం ముందుకు సాగుతూ ఉంటే కారు చీకటిని కూడానట దేవుడట ఉదయముగా మార్చేస్తాడట. దేవుని యందు యథార్థంగా మనం ముందుకు కొనసాగుతూ ఉంటే మన జీవితంలో ఎలాంటి కారు చీకటిలో కలిగినటువంటి పరిస్థితుల అనుభవాలు అవి మనకు సంభవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు వాటిని వెలుగుగా మార్చగలడు. దేవుడు వాటిని వెలుగుగా మార్చగలడని. అయితే మనం యథార్థవంతులుగా ప్రభువుని సేవిస్తున్నామా? యథార్థంగా ప్రభువుని కీర్తిస్తున్నామా? యథార్థంగా ఆయన సందుకు వస్తున్నామా? యథార్థంగా పాట పాడుతున్నామా? యథార్థంగా చప్పట్లు కొడుతున్నామా? యథార్థంగా దేవుని కొరకు చేతులు ఎత్తుతున్నామా? యథార్థంగా ఆయన సన్నిధిలో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నామా లేదనేది ఒక ప్రశ్న మనం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో వేసుకోవాల్సింది. కనుక యథార్థంగా ఆయన ఆరాధిస్తే ఏం జరుగుతుందట, చీకటి అనుభవాలు ఉంటాయి, కానీ వాటిని అన్నిటిని తొలగించి వెలుగులోనికి ప్రభు మనం తీసుకొని వస్తాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యథార్థవంతులుగా మనం ఆయన సేవించినప్పుడు చీకటి అనుభవాలన్నిటి నుంచి తొలగించి గొప్ప వెలుగుగా ఈ లోకానికి అనుగ్రహించబడిన ప్రభువైన యేసుక్రీస్తు మనకి తోడుగా ఉంటాడు. గొప్ప వెలుగు ఈ లోకానికి అనుగ్రహించబడినటువంటి యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండి మనకు ముందు ఆయన నడవాలంటే, మన శత్రువుల పక్షంగా ఆయన తీర్పు తీర్చాలంటే, మన యొక్క ప్రతి కన్నిటి నాట్యంగా మార్చాలంటే, ఇదిగో మనం యథార్థంగా ప్రభుని సేవించేవారుగా ఆయన సన్నిధిలో సాగాలట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఎక్కడైనా ఏ విషయంలోనైనా యథార్థత లోపిస్తుందా? ఒకసారి మనమే స్వపరీక్ష. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము ఆ చివరి వచనాల్లో అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఆ చివరి వచనాల్లో ఏమంటాడంటే,
కాదమ్మా, 31వ వచనాన్ని మాత్రమే చదువుకుందాం. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధికి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. సెల్ఫ్, ఇంతకుముందు నేను ఏం చెప్పాను? యథార్థవంతులుగా మనం ఉన్నామా లేమని మనకు మనమేనట స్వపరీక్ష చేసుకోవాలట. ఇతరుల్ని మనం వేలు పెట్టి చూపించకూడదట. బైబిల్లో స్పష్టంగా రాశాడు. మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాలంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం. నా మాట కంటే దేవుని యొక్క మాట మీకు చూపించడం అది మనందరి ఆధ్యాత్మిక జీవితానికి అది ఆశీర్వాదం. ఈ రోజున సైతానుడు దేవుని పిల్లలైన మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోకుండా చేయడానికి వాడు ఎన్నో యుక్తులు పన్నుతూ ఉన్నాడు. దేవుని పిల్లలంగా దాన్ని మనం గ్రహించకుండా జీవిస్తున్నాం కనుకనే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 9వ అధ్యాయం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాటలాటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. దేవునికి స్తోత్రం. మనం మూలవాక్యంగా ఏం చదువుకున్నామండి? యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగునని మనం చదువుకుంటున్నాం. కనుక ఇక్కడ యథార్థత అని అంటే కొన్ని సందర్భాల్లో మన యొక్క హృదయంలో కొన్ని పిక్చర్స్ అలా అలా తిరుగుతూ ఉంటే ఆ పిక్చర్స్ను కాదు మనం చూడాల్సింది, దేవుని చూడాలి. దేవుని యొక్క హృదయాన్ని చూడాలి. దేవుని యొక్క మనసుతో మనము ప్రతి పరిస్థితిని పరిశీలించి మనం ప్రభువుని ఏ విధంగా సేవిస్తున్నాం, యథార్థంగా సేవిస్తున్నాం లేదని ఒక సెల్ఫ్ దాన్ని ఏమంటారు స్వపరీక్ష చేసుకుని ప్రభువుని వెంబడిస్తే మన చీకటి క్రియలన్నిటిని ప్రభువు తొలగించి వేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకి చీకటి అనుకున్న ప్రతి పరిస్థితిని ప్రభు తొలగించులాగున మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం క్రమపరుచుకోవాలి. ఇందాకలో వస్తూ ఉండగా ఒక వీడియో విన్నాను. ఓ యవనస్తుడు గొప్ప దైవజనుడు గొప్ప పరిచయం చేస్తున్నాడు. ఈ రోజున చాలామంది, ఆయన అన్న మాట ఏంటంటే, ఈ రోజున చాలామంది ఆశీర్వాదము పొందటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారే ఆశీర్వాదకరంగా మారటానికి ప్రయత్నం చేయట్లేదు అన్నాడు ఆయన. అర్థమైందా? మరొకసారి రిపీట్ చేయనా? ఆశీర్వాదాల కొరకు ఈ రోజున ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు, కానీ వారే ఆశీర్వాదంగా మారటానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు అని ఆయన ఒక టాపిక్ చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఆ టాపిక్ చెప్తే సెట్ కాదు, కానీ ఆయన మాట చాలా వాల్యుబుల్గా అనిపించింది. ఈ రోజున చాలామంది ఆశీర్వాదం పొందాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వారే ఆశీర్వాద కారకులు ఎందుకు కాకూడదు అనేది ఆయన క్వశ్చన్. నేనేమంటానంటే, మనం ఆశీర్వాదం పొందాలంటే మనం ఆశీర్వాద కారకులుగా మనం మార్చబడాలి. మనం ఆశీర్వాద కారకులుగా మార్చబడటం ఎలాగంటే, ఇదిగో ఈ జీవవాక్యం ఏం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించాలి. ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యము? మత్తయి సువార్త 6వ అధ్యాయం, నీ శత్రువును కూడా ప్రేమించు. ఇది మన జీవితాలు నెరవేర్చబడతా ఉందా? మన కుటుంబీకులు మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా కొంచెం మనకు ఎదురు పడితే ముఖం మార్చేసుకుంటాం, మూతి తిప్పేసుకుంటాం. ఇదేనా ప్రభు మన ఎదురు నుంచి కోరుకుంటున్న యథార్థత? మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక పాట పాడతామంటే ఆ పాటకి కామెంట్ చేస్తాం, చప్పట్లు కూడా కొట్టం. ఇదేనా ప్రభు సందాల మన యథార్థత? ప్రభుకి చప్పట్లు కొడుతున్నావా, లేకపోతే నువ్వు పాట పాడే వాళ్ళకి చప్పట్లు కొడుతున్నావా? కొంతమంది ప్రసంగం చేస్తామంటే ప్రసంగానికి సరైన స్పందన ఉండేనే ఉండదు, రెస్పాన్స్ కాదు. ఆ ప్రసంగికుడికి ఆయనకి ఇష్టం ఉండదు. గతంలో ఆయనకి ఏదో వివాదం వచ్చింది అంటే నీ యొక్క విశ్వాసం ప్రసంగికుడి మీద కానీ ప్రసంగికుడు చెప్పిన మాట మీద కాదు. ఈ రోజున యథార్థత ఆ విధంగా తయారైపోయిందండి సమాజంలో. కనుక నిన్ను నీవు స్వపరీక్ష చేసుకునే ఎడల అని పౌలు గారు కొరింథీకి రాశాడు. అయితే మనలో మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదము. నీ యొక్క చీకటి వెలుగుగా మార్చబడాలంటే యెషయా గ్రంథంలో మనం 9వ వచనం చదువుకున్నాం. ఏమంటాడు అక్కడ? ఇతరులను బాధించుట, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాటలాటయు నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలిగొనవానికి ఇచ్చి శ్రమపడిన
వారిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉంటుందట. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దామా? దేవునికి స్తోత్రం. అంధకారం నీకు మధ్యాహ్నంగా మార్చబడాలంటే, నీ యొక్క చీకటి వెలుగుగా మార్చబడాలంటే యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే విషయంలో యథార్థత చాలా ప్రాముఖ్యం. ఆ విధంగా నువ్వు జీవించి చూడు, నీ చీకటి వెలుగుగా ఎందుకు మార్చబడదు? ఆ విధంగా జీవించి చూడు. నీ యొక్క చీకటి అనుకున్న అనారోగ్యం కావచ్చు, చీకటి అనుకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, చీకటి అనుకుంటా మరి అవిధేయత కావచ్చు, చీకటి అనుకుంటా మరి ఏదైనా కావచ్చు, ఎందుకు మనల్ని విడిచి పారిపోదు? మన జీవితాలు ఎక్కడో ఏదో ఒక విషయంలో యథార్థత లోపించి, భక్తుల జీవితాల్లో కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఆ యథార్థత లోపించడాన్ని బట్టి దేవుడు చీకటిని అనుమతించాడు. వాళ్ళు యథార్థంగా ప్రభు సంధానం సాగిలపడినప్పుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. భక్తుల జీవితాల్లో చాలా ఉన్నాయి ఇలాంటి అనుభవాలు. కానీ వాళ్ళు యథార్థంగా వారి అవిధేయతలు ఒప్పుకున్నప్పుడు, కన్నీరు కార్చి ఆ అవిధేయతలు విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క వెలుగు వారి యొక్క కుటుంబాల మీద, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద ప్రకాశించి గొప్ప ప్రవక్తలుగాను, గొప్ప రాజులుగాను, గొప్ప వ్యక్తులుగాను చరిత్రలో మిగిలిపోయారు. కాబట్టి మన యొక్క ఆత్మీయయాత్రలో ఈ యథార్థతను విడవకుండా ప్రభువును సేవించాలని ప్రభు ఈ మాటను మన ముందు ఉంచుతున్నారు. ఎప్పుడైతే మనం ఇతరులను బాధించుట, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుట, చెడ్డదాన్ని బట్టి మాటలాటి నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందట, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుందట. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇంకొక అద్భుతమైన మాట కింద, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా, యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగును పుట్టించగల దేవుని మనం ఆరాధిస్తున్నాం. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగును పుట్టించగల దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి యథార్థతను ఏ విషయంలో కూడా విడిచిపెట్టక, ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో విడిచిపెట్టే ఉంటే తన విషయం పశ్చాత్తాపడి ప్రభువాన్ని కనికరించు. ఇక ఈ విషయంలో నేను యథార్థంగా లేకుండా ఉంటున్నాను, ఇక ఈ విషయంలో నేను నమ్మకంగా లేకుండా ఉంటున్నాను, అయ్యో నేను అపరాధంలో ఉన్నానయ్యా, నాకు నీలో యథార్థంగా జీవించాలని ఆశ ఉందని ప్రభుని అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు మనం విడిపిస్తాడు. ఆయన శ్రమపడి ఉన్నాడు కనుక్కునే శ్రమపడిన వారికి అట్ట విడుదల చేయడానికి చాలిన వాడిగా ఉన్నాడట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట, అద్భుతమైన మాట రాయించాడు దేవుడు. ఆయన శ్రమపడి ఉన్నాడు కనుక శ్రమపడే వాళ్ళకి బాధ ఆయనకు బాగా తెలుసు అంటే. ఈ లోకంలో ఎంతోమంది మనల్ని ప్రేమించేవారు మనకు సమీపస్తులుగా ఉండొచ్చు, కానీ మన శ్రమను గురించిన పూర్తి అవగాహన వాళ్ళకు ఉండదండి. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవునికి అట్టి అవగాహన ఉంది. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకంలో శోధించబడ్డాడండి. 33.5 ఏండ్ల వయసు నిండు యవనస్తుడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 100% శరీరధారి, 100% దేవుని కుమారుడు. రెండు తత్వాలు ఆయన మీద ఏలుబడి చేసినాయి. ఆయనకి శోధనలు వచ్చాయి, ఆయనకి ఆకలి వేసింది, ఆయనకి భయం కలిగింది, ఆయన కూడా నిద్రపోయాడు, ఆయన కూడా శరీరధారిగా చాలా శోధనలు ఎదుర్కొన్నాడు. కానీ వాటన్నిటినీ జయించాడు. కనుక శోధించబడుతున్న వారికి ఆయన ఒక్కడే సహాయం చేయగలడు. శోధించబడుతున్న వారందరికీ ఆయన ఒక్కడే సహాయం చేయగలడు. అయితే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, నాకు సహాయం చేయ ప్రభు అని హృదయపూర్వకంగా ఆయన్ని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేసి నీ చీకటిని వెలుగుగా మార్చగల సమర్థుడు ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి అటు గొప్ప ధన్యత, చీకటిలో వెలుగును పొందుకునేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. దేవుడి వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.
తల వంచు